నేనంటాను, దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యము కంటే మరి ఏది గొప్పగా ఉండకూడదు. మోషే గారు ఐగుప్తు రాజ్య సుఖభోగాల్ని గొప్పగించుకున్నాడా, దేవుని ప్రజలతో నిందపడడం గొప్పగించుకున్నాడా అంటే దేవుని ప్రజలతో నిందపడమే గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు కనుకనే మోషే చరిత్రను మిగిల్చాడు. హల్లెలూయా. నిజం. మనుషులు మన గురించి మాట్లాడకపోయినా, మనుషులు మన గురించి మాట్లాడేది తప్పుగా ఉన్నా, నేనంట దేవుడు మన కోసం గొప్పగా మాట్లాడితే, ఒకవేళ మన తరం మనల్ని మర్చిపోయినా తర్వాత తరానికి దేవుడు చెప్తాడు, ఆ తరంలో ఒక భక్తుడు ఉన్నాడు రాబాయ్ అని. నేనంట మన తరానికి మనం వ్యంగ్యంగా కనబడవచ్చామో కానీ తర్వాత తరం మన గురించి చరిత్రగా మాట్లాడుద్ది. హల్లెలూయా. అంత భాగ్యం దేవుని సన్నిధిలో నిలిచేవారు పొందుకుంటున్నారు అని నేను చెప్తున్నా.